మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకి బ్రేకింగ్ అప్డేట్ వస్తోంది. కేసీఆర్ హయాంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కీలక పరిణామమని అనుకోవచ్చు. మొన్న హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్, నిన్న సంతోష్ రావు. ఇక ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు సర్వ్ అవ్వబోతున్నాయి. ఇక కేసీఆర్ ఎలా విచారణకు ఎప్పుడు హాజరు కాబోతున్నారు, ఆయన విచారణలో ఏం చెప్పబోతున్నారు అనేది ఇటు సిట్ విచారణకు ఇంకాస్త ఊపందించే విషయంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసెస్ కు సంబంధించి ఎంతో మంది వాంగ్మూలాలు తీసుకున్నారు. అనంతరం కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసే పనిలో దిశగా ఇప్పుడు ప్రెసెంట్ సిట్ నిమగ్నమైంది అనుకోవచ్చు. రీసెంట్ గా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ లో హాజరయ్యారు. ఇక ఇవాళ ఇటు కేసీఆర్ కు సైతం నోటీసులు అందించే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ హయాంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, మీడియా సంస్థల యజమానుల ఫోన్లు సైతం ట్యాపింగ్ కు గురైనట్టుగా సమాచారం. అప్పటి సీఎం కేసీఆర్ తో టచ్ లో ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ప్రెసెంట్ ఇటు అప్పటి సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, విచారణలో ఎటువంటి నిజాలు బయట పెట్టబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది. పెద్దాయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు అప్పటికే కీలక సమాచారాన్ని సైతం ఇచ్చారు. అయితే ఆ పెద్దాయన ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పని పరిస్థితి. ప్రెసెంట్ కేసీఆర్ కు సైతం నోటీసులు అయితే సర్వ్ అయ్యాయి. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పెద్దాయన అంటూ ప్రస్తావన చేశారు. పదే పదే ఆయన పెద్దాయన పేరును తీసుకొచ్చారు. మరి పెద్దాయన ఎవరు అనే దానిపై విచారణ అయితే కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ ఇప్పుడు సిద్ధమైంది. కేసీఆర్ హయాంలో భారీగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ఇప్పటికే విచారణ సైతం జరుగుతోంది. సొంత కూతురు కవిత సైతం ఇప్పటికే పబ్లిక్ గానే ఒక స్టేట్మెంట్ ను పాస్ చేశారు. ఆవిడ ఫోన్ సైతం ట్యాపింగ్ కు గురైనట్టుగా రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, మీడియా సంస్థల యజమానుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్టుగా తెలిసింది. అయితే అప్పటి సీఎం కేసీఆర్ తో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు నేరుగా టచ్ లో ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా విమర్శలు కూడా ఉన్నాయి. పెద్దాయన ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేయించినట్లుగా విచారణలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్ రావు పదే పదే చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. సో ఆ పెద్దాయన ఎవరు, ఆ పెద్దాయన కేసీఆర్ఏనా అనే కోణంలో విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించిన పలువురు ప్రముఖ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళందరికీ కూడా నోటీసులు అందాయి. వాళ్ళందరూ కూడా విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే కేటీఆర్ ఈ కేసుకు సంబంధించి మాట్లాడుతూ ఇదొక సీరియల్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎప్పటి నుండో కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశం ఉందా లేదా అనే కోణంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఎట్టకేలకు కేసీఆర్ కు సైతం నోటీసులు అందే అవకాశాలు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీ అప్డేట్ అని చెప్పుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్ కు ఇటు నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెడీ అయింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్ చెప్పండి, రీసెంట్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్న ప్రతిసారి కూడా కేసీఆర్ కు ఎప్పుడు నోటీసులు ఇస్తారు అనే కోణంలో మనం చర్చించుకున్నాం. ఇప్పుడు కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ప్రెసెంట్ జరుగుతున్న విచారణలో ఇదొక కీ అప్డేట్ అని చెప్పుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఇది బిగ్ ఇష్యూ, బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది గత 2 ఏళ్ల కాలంగా విచారణ సాగుతుంది. రకరకాలుగా విచారించిన అధికారులు చివరికి ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలనేది నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. నిన్న సిట్కు సంబంధించి సజ్జనార్ నేతృత్వంలో ఒక భారీ మీటింగు కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. ఎందుకంటే న్యాయ నిపుణులు అలాగే సిట్లో ఉన్న చీఫ్ సజ్జనార్తో పాటు గతంలో చీఫ్గా ఉన్న విజయ్ కుమార్ కానీ మిగతా 10 మంది అధికారులు కూడా వాళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ కానీ, సంతోష్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరినీ విచారించిన తర్వాత సిట్ అధికారులు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, గతంలో రాధాకిషన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తన రిమాండ్ రిపోర్ట్లో ఒక స్టేట్మెంట్ని ప్రస్తావించాడు. అప్పటి బీఆర్ఎస్ చీఫ్, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలతోనే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డామని చెప్పి ఒక పాయింట్ని అందులో మెన్షన్ చేశారు.
ఆ పాయింట్ ఆధారంగా అలాగే ఇప్పుడు గతంలో జరిగిన తిరుపతన్న కానీ భుజంగరావు కానీ ప్రణీత్రావు కానీ వీళ్ళందరూ విచారించిన ఇన్పుట్స్ ఆధారంగా డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు కాసేపట్లో సిట్ అధికారులు సర్వ్ చేయనున్నారు. కేసీఆర్ ప్రస్తుతం అయితే నందీనగర్ నివాసంలో లేడు. ప్రస్తుతం అయితే ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఫామ్ హౌస్కి వెళ్ళి అధికారులు డైరెక్ట్గా కేసీఆర్కే నోటీసులు అందజేయనున్నట్టు సమాచారం. రేపు విచారించనున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి మామూలుగా మిగతా వాళ్ళందరినీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలిపిస్తారా లేదనేది కూడా కేసీఆర్కు నోటీసులకు ఇచ్చిన తర్వాత మరి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, కేసీఆర్ మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చే అవకాశం ఉందా అన్న విధి విధానాలను కూడా సిట్ అధికారులు పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి కేసీఆర్ వస్తాను కనుక లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అది ప్రధాన రహదారి, మాదాపూర్కి వెళ్ళే ప్రధాన రహదారి కాబట్టి ఆ రహదారికి ఆనుకునే బంజారాహిల్స్ కానీ మిగతా ప్రాంతాలన్నీ లింక్ అయి ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చి సిచ్యువేషన్ని కొంత ఇబ్బందికరంగా మార్చేసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక సిట్ అధికారులే డైరెక్ట్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి విచారించడానికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇచ్చి ఈ విషయాన్ని కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది మావోయిస్టులను, సంఘ విద్రోహ శక్తుల్ని, టెర్రరిస్టులని ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఇక్కడ రాజకీయ నేతల్ని ట్రాక్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించారని చెప్పి ప్రణీత్రావు ఈ కేసులో మొట్టమొదట ప్రణీత్రావు అరెస్ట్ అయిన వ్యక్తి. డిఎస్పీగా ఎస్ఐబిలో పనిచేశాడు. ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్గా ఉన్నప్పుడు ఏది చెప్తే అది చేసిన ప్రణీత్రావు ఇజ్రాయెల్ నుంచి టెక్నికల్ సంబంధించిన పరికరాలను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి ఎస్ఐబి కేంద్రంగానే మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంతా నడిచిందనేది ఇప్పటికే విచారణలో రకరకాలుగా వెల్లడించారు. అంటే అప్పుడు ఇందులో ఈ విచారణలో భాగంగా ఒక న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావును కూడా విచారించారు. శ్రవణ్ రావు సంబంధించిన ఆఫీస్లో కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాల నుంచి అక్కడి నుంచి కూడా ట్రాక్ చేశారని చెప్పి విచారణలో వెల్లడించారు. మొత్తం ఓవరాల్గా ఈ కేసులో ఇప్పటికే ప్రధానంగా అంటే కేసీఆర్ కూతురు కవిత కూడా ఈ మధ్యకాలంలో కొద్ది నెలల క్రితం ప్రెస్ మీట్లో సొంత బావ ఫోన్ని కూడా ట్యాప్ చేస్తారా మీరని చెప్పి కూడా హార్ష్గానే మాట్లాడింది. సో ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా అన్ని అంశాలు అన్ని కోణాలు రకరకాలుగా విచారణలో వెల్లడించిన విషయాలన్నింటినీ కూడా వేలెత్తి చూపేది ఎవరి వైపు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూపుతున్నాయి. ఎందుకంటే కేసీఆరే అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఎస్ఐబి చీఫ్ను నియమించాలన్నా అప్పుడు ప్రభాకర్ రావుని రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల పాటు కంటిన్యూ చేయాలన్నా కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆరే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా నడిపించినట్టుగా కూడా ఇన్పుట్స్ అందిన నేపథ్యంలో కేసీఆర్ నుంచి కూడా చాలా విషయాలు అడిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా బిగ్ ఇష్యూ. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో చాలా అంశాలని కుదిపేస్తుంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అనేది రెగ్యులర్గా ఎవరైతే పెద్ద ఎత్తున క్రిమినల్స్ ఉంటారో అంటే మావోయిస్టులో, టెర్రరిస్టులో రాష్ట్రంలో చొరబడకుండా సంఘంలో ఎక్కడ కూడా విధ్వంసకర ప్లాన్లు చేయకుండా కూడా ఫోన్ ట్యాపింగ్ ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే ఎస్ఐబి అనేది కూడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ యాంగిల్లో ఎస్ఐబి పనిచేసింది. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని సిట్ విచారించడం అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో పెను సంచలనమే. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ ఎదుర్కోలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి, 29 రాష్ట్రాలున్నాయి. కానీ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా ఏ మాజీ ముఖ్యమంత్రి కూడా విచారణ ఎదుర్కోలేనిది కూడా ఖచ్చితంగా బల్లగుద్దినట్టు చెప్పచ్చు. ఎందుకంటే మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాడు ఏంటనేది కూడా ఖచ్చితంగా రేపు సిట్ విచారణలో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మరి సిట్ అధికారులు ఇవాళ మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత కేసీఆర్తో కాసేపు మాట్లాడి మరి విచారణకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇన్ని గంటల పాటు విచారణ సాగుతుందని కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ రావు రీసెంట్గా నిన్నగాక మొన్న విచారణకు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10:30 గంటల పాటు హాజరయ్యాడు. విచారణకు సహకరించానని చెప్పాడు. కానీ కేసీఆర్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరంటే సంతోష్ రావే. ఎందుకంటే సంతోష్ రావే తెలంగాణ స్టేట్లో ఏ మంత్రిని పిలవాలన్నా, హోంమంత్రిని పిలవాలన్నా, లేదంటే రాష్ట్ర డీజీపీని పిలవాలన్నా, ఇంటెలిజెన్స్ చీఫ్ని పిలవాలన్నా
సంతోష్ నుంచి ఫోన్ వెళ్ళిందంటే చాలు వాళ్ళు సీట్ నుంచి లేచి హుటాహుటిన ప్రగతి భవన్కి రావాల్సిందే. ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ కావాలన్నా కూడా అప్పుడు సంతోష్ రావే గేట్లు తను స్విచ్ నొక్కితేనే అక్కడ ఉన్న బయట వాళ్ళకి చెప్తేనే లోపలికి ఎవరినైనా ఎంటర్ కావాల్సిన పరిస్థితి సంతోష్ రావే కల్పించుకున్నాడు. కవిత కూడా సంతోష్ రావు విచారణ సందర్భంగా కూడా ఆరోపణలు చేసింది. సంతోష్ రావే అప్పుడు గద్దర్ ఇప్పుడు తను చనిపోయారు, గద్దర్ని కూడా రోడ్డు పైన కూర్చుండబెట్టి ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ చేయకుండా సంతోష్ రావే చేశాడని చెప్పి ఆరోపించింది. ఇక ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరు కూడా ప్రగతి భవన్ లోపలికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా సంతోష్ రావు ఆదేశాలు లేకుండా ఎవరు అడుగు పెట్టేవారు కాదు. ఒకనొక సందర్భంలో సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంటుంది. మెహమూద్ అలీ అప్పటి హోంమంత్రిగా ఉన్నాడు. మెహమూద్ అలీకే ఒకనొక సందర్భంలో ప్రగతి భవన్ లోపలికి ఎంట్రీ చేయలేదు. తను ఫోన్ మాట్లాడినా కూడా ఎంట్రీ చేయకుంటే తన వెహికల్ తిప్పుకొని బయటకే వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ప్రగతి భవన్ కేంద్రం అనేది ఖచ్చితంగా ఒక శక్తిగా పనిచేసింది. ప్రగతి భవన్ గేట్లు బందలు కొడతామని చెప్పి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పాడు. తదుపరి చాలా అంశాలు అధికార మార్పిడి తర్వాత ముందున్న గేట్లు తీసేయడం రకరకాలుగా నడిచాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నేతలను టార్గెట్ చేయడం, రాజకీయ నేతలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమైనా డబ్బులు పంపిణీ చేస్తున్నారా, లేదంటే నేతలను కలుస్తున్నారా, ఓటర్లను కలుస్తున్నారా అని చెప్పి 2023 అధికారంలో రావడానికి విస్తృతంగా ట్యాపింగ్ను ఉపయోగించారు. 2019 నుంచి 23 మధ్య జరిగిన వ్యవహారం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరిగిందని చెప్పి సిట్ భావిస్తుంది. ఎందుకంటే అధికారులు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, రాజకీయ నేతలు ఎవరితో టచ్లో ఉన్నారు, తమ ఓటు బ్యాంకు ఎటు మల్లుతుంది అన్న అంశాలని ప్రధానంగా తీసుకున్నారు. అప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా రఘునందన్ రావు కానీ మిగతా నేతలు అప్పుడే ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, తమ కదలికలు అధికార పార్టీకి ఎలా తెలుస్తున్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు ఆరోపించారు. సో ఆ ఆరోపణలన్నింటినీ అప్పుడు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఏమాత్రం సమాధానం చెప్పలేదు. కానీ అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ రఘునందన్ రావు కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, మిగతా వాళ్ళందరూ ఈటల రాజేందర్ కానీ, కాంగ్రెస్లో ఉన్న అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి కానీ, మిగతా నేతలు మంత్రులు కానీ, చాలామంది నేతలు కానీ స్టేట్మెంట్ ఇచ్చిన వారిలో ఉన్నారు. దాదాపుగా పెద్ద ఎత్తున జర్నలిస్టులని, ప్రైవేట్ వ్యక్తులను కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికే విచారించారు. వాళ్ళందరూ కూడా అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా తమ ఫోన్ ట్యాప్ జరిగింది, తమ కదలిక వాళ్ళకి ఎలా తెలిసిందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పుకొచ్చారు. సో మొత్తం ఎంటైర్ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే ఎస్ఐబి చీఫ్ని ఆదేశించగలుగుతాడు. ఎస్ఐబి చీఫ్ చెప్పిన ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ ప్రకారం అన్ని పరికరాలని హైదరాబాద్ తెప్పించుకొని ఏ నేత ఇక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి సంబంధించిన అది ఎయిర్టెల్లా లేదంటే బిఎస్ఎన్ఎల్లా జియోనా, వాళ్ళకి సంబంధించిన నెట్వర్క్ ప్రొవైడర్ల నుంచి లింకు తీసుకొని వాళ్ళ పర్మిషన్ తీసుకొని కూడా ఫోన్ ట్యాపింగ్ జరిపిన అంశాన్ని తాము గమనించామని చెప్పి సిట్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించడానికి ఇప్పటికే సిట్ ఉద్యుక్తమైంది. ఎందుకంటే నిన్న జరిగిన హై లెవెల్ మీటింగ్లో కూడా కేసీఆర్ని ఎలాంటి ప్రశ్నలు గాడి ఆ ప్రశ్నలకు మరి కేసీఆర్ నుంచే సమాధానాలు కూడా రికార్డు చేయాలి అన్న కోణాన్ని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే విచారించిన ప్రతి ఒక్కరిది కూడా వీడియో రికార్డు చేస్తున్నారు. వాళ్ళ మాట్లాడిన మాటల్ని కూడా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా పొందుపరుస్తున్నారు. రీసెంట్గా నగేష్, రీసెంట్గా మనం చూసుకుంటే ఇందాక మీరు చెప్పినట్టు ఇటు సంతోష్ రావు అండ్ కేటీఆర్ విచారణలు పూర్తయిన అనంతరం, హరీష్ రావుది సైతం విచారణ పూర్తయిన అనంతరం విచారణకు ముందు సైతం ఫామ్ హౌస్ మీటింగ్స్ కలకలం సృష్టించాయి. ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ మీటింగ్స్ జరిగే అవకాశం ఉందనుకోవాలా. అప్పట్లో వీళ్ళు ముగ్గురిని కూడా దిశానిర్దేశం చేసి మ్యాపింగ్ చేసిన కేసీఆర్ విచారణను ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. కాసేపట్లో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్న నేపథ్యంలో కేటీఆర్ కానీ హరీష్ కానీ ఆల్రెడీ సంతోష్ ఫామ్ హౌస్లో ఉండి ఉంటాడు. అలాగే సోమ భరత్ లీగల్ టీంకి సంబంధించిన సోమ భరత్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో కూర్చుండి సిట్ విచారణకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సో ఒక సీరియల్ లాగా నడిపిస్తున్నారు మీరు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని. మీరు అంటే పోలీసులు ఎలాంటి ప్రశ్నలు జరగడం లేదు, ఇవన్నీ కూడా కావాలనే వేధిస్తున్నారనేది ఆరోపణ. పోలీసులు ఎవరిని వేధిస్తలేరు. పోలీస్కి ఎవరు చుట్టాలు కాదు చట్టానికి. ముఖ్యమంత్రి అయినా, ఎక్స్ ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎక్స్ ప్రధానమంత్రి అయినా ఒక ఎంక్వైరీ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఇష్యూ మీద డెఫినెట్ గా ఎంక్వైరీ నడుస్తుంది. కాబట్టి
నేనేమంటున్నా అంటే వాళ్ళు కేసీఆర్ గారికి ఒకటే, కేసీఆర్ గారు సీనియర్ మోస్ట్ నాయకులు, గతంలో చాలా అనుభవం ఉన్నటువంటి పరిస్థితి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండు, చట్టాల గురించి ఆయనకు తెలియని విషయం కాదు. ఈ రోజు సిట్ ఎందుకు వేసిర్రు? ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసిర్రు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యురాలే ధృవీకరించినప్పుడు ఎంక్వైరీకి అటెండ్ కావడంలో తప్పేముంది? ఎంక్వైరీకి అటెండ్ కావచ్చు కదా. కాబట్టి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల సిట్కు సహకరించి వాస్తవాలన్నీ తెలియాలని, ఎందుకంటే రేపు మాలాంటి వాళ్ళందరికీ కూడా సీనియర్ నాయకులైనటువంటి కేసీఆర్ గారు ఒక ఆదర్శవంతంగా ఉండాలి. ఎందుకంటే రేపు ఎవరి మీదనైనా తప్పులు చేసినప్పుడు ఎంక్వైరీలు అవుతుంటాయి. ఆ ఎంక్వైరీలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సిట్ నోటీసులు కొత్త ఏం కాదు. కేటీఆర్ గారికి వచ్చినాయి, హరీష్ రావు గారికి వచ్చినాయి, నిన్న సంతోష్ రావు కూడా వచ్చినాయి. వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వామ్యం తీసుకున్నారు. మాక్సిమం ప్రెజర్ పెట్టి పొలిటికల్ పవర్ అన్లిమిటెడ్ అనుకొని ఎప్పటికీ అధికారంలో ఉంటామని ఒక ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యం. కాబట్టి సిట్టుకు సహకరించి వాస్తవాలు తెలియాలి. ఒకవేళ వాళ్ళు ఏం చేయండి అయితే భయపడాల్సిన అవసరమే లేదు కదా. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది భారతదేశ చరిత్రలోనే మొదటిసారి జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ మంత్రులు విచారణ ఎదుర్కొన్నారు. మొదటిసారి మాజీ ముఖ్యమంత్రిని విచారించబోతున్నారు. కావాలనే వేధించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న దుశ్చర్య అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఈ ఎంక్వైరీ జరిగినప్పుడు మాజీ ముఖ్యమంత్రి